సిస్టర్స్ ప్లీజ్ అట్లా ఉండకండి. మీరు మీ సొంత తల్లిదండ్రుల దగ్గర ఉన్నప్పుడు వాళ్ళని ఎలా ఎలా మీరు అర్థం చేసుకొని వాళ్ళని బాధ పెట్టకుండా వాళ్ళని హింసించకుండా ఎలా మీరు అడ్జస్ట్ చేసుకొని జీవించారో భర్త దగ్గరకు వచ్చినప్పుడు, భర్త యొక్క తల్లిదండ్రులు అంటే అత్తమామల దగ్గరకు వచ్చినప్పుడు మీరు అలానే ప్రవర్తించండి. మీ సొంత వారుగా చూడండి వాళ్ళను. మన కోరికలు తీర్చుకోవడానికి కాదు పెళ్లి చేసుకునేది, అర్థమవుతుందా? నెలకు కొత్త చీర కొనుక్కోవడానికి కాదు, లేకపోతే వారానికి 2-3 సార్లు రెస్టారెంట్లకు పోవడానికి కాదు మనం చేస్తుంది, లేకపోతే పిక్నిక్లకు తిరగడానికి కాదు. అర్థమవుతుందని చెప్పింది. అలాంటి ఆలోచనలు ఎప్పుడు సిస్టర్లు కలిగి ఉండకూడదు. సిస్టర్లు ఎలా ఉండాలంటే కేవలం అడ్రస్ మారుతుంది అంతే. పుట్టినింటి నుండి ఇప్పుడు అత్తగారింటికి వెళ్తున్నారు, అడ్రస్సే మారింది అంతే. సేమ్ పుట్టినింట్లో ఉన్నప్పుడు మీ అమ్మ నాన్నలను ఎట్లా ప్రేమించారు, ఎట్లా గౌరవించారు, ఎట్లా లోబడ్డారు, అక్కడికి వెళ్ళిన తర్వాత మీ అత్తమామలను కూడా అట్లనే ప్రేమించండి, అట్లనే లోబడండి. మీరు అట్లనే మీరు మీ భర్తను గౌరవించండి, మీ భర్తను ప్రేమించండి. మీరు